నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలోని మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందిందని, మొట్టమొదట కోతల సీజన్లో గిట్టుబాటు ధర తక్కువ ఉండేదని, తరువాత ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ప్రశాంతిరెడ్డి జేసీతో మాట్లాడి రైతులకు మేలు జరిగే విధంగా ధాన్యం తీసుకెళ్లడానికి లారీల కొరతను కూడా భర్తీ చేశారని, రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కృషి చేశారని, ఇందుకు ప్రశాంతిరెడ్డికి మండల నాయకులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతూరు శ్రీనివాసులు రెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, వరదారెడ్డి, పోలిరెడ్డి అశోక్ రెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రబీ ధాన్యం ఈ రేటు విషయమై గత 2 నెలల నుంచి ఏదో ఒక సందర్భంలో రకరకాల డిస్కషన్లో పోయి మేడం ఎమ్మెల్యే గారు దృష్టికి పోయి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు కావచ్చు, సీఎం గారితో కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరితో డిస్కషన్ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి మన జిల్లాలోని, రాష్ట్రంలోనే ఎటు జరిగిందో ఏమో కానీ మన జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉన్నా కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ చాలా ఇదిగా మిగతా వాళ్ళు మేము కనుక్కుంటా ఉంటే పక్క నియోజకవర్గాలు కనుక్కుంటే మన నియోజకవర్గం జరిగినట్టు ఎక్కడా జరగలేదని తెలుస్తూ ఉంది. ఆ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. మేము గతంలో 2 నెలల క్రితం రైతుల్లో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈ కాకినాడ పోర్టు విషయం గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. రైతుల్లో ఉండే అనుమానాల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు తెలుసుకొని సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారిని, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళు తీసుకొని వచ్చి రైతుల్లో అపోహలు తొలగించేదానికోసం వాళ్ళు జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో కావచ్చు, ఇతర ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కావచ్చు ఓపెన్ చేయించి ఇట్లాంటి ఏం లేదు, అపోహలు ఏం పెట్టుకోవద్దు, మనం రైతులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చేసిపోయారు. అక్కడి నుంచి ఈ కొడలూరు మండలం, వెడలూరు మండలం కొంచెం లేటుగా కోతలకు వచ్చిన మిగతా మండలాలు ఆ ఇబ్బందులు తెలుసుకొని ఫస్ట్లో కొంచెం లారీలు కొంచెం ఇబ్బంది అయినాయి. అదేవిధంగా బాపట్ల జిల్లా నుంచి కానీ ప్రకాశం జిల్లా నుంచి లారీలు రావటం ఇవన్నీ టోటల్గా బాగానే జరిగింది. తర్వాత పోతే ఇంతకుముందు కొనుగోలు కేంద్రాల కంటే భయపడేది. ఎందుకంటే ప్రైవేటు డీలర్లు అయితే రోడ్లు అమ్మాలీలు దొరుకుతారు, లారీల్లో బస్తాలు వస్తాయి, లారీ చెప్పిన టైం అని చెప్పి రేటు తక్కువైనా కూడా ఇచ్చేస్తూ ఉండేది. ఈ విధంగా కొనుగోలు కేంద్రాల నుంచి పోతే ఈ లారీ అన్లోడ్ అవుతుందా కాదా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, ఆ వెయిటింగ్ ఛార్జీ పరిస్థితి ఏంది, అన్లోడ్ చేసుకుంటారా చేసుకోరా, వాళ్ళు పోయి ఆడ పడిగాపులు కాసి దించుకునే పరిస్థితి ఉంది. నేరుగా దళారు నుంచి పోయిన బండ్లు ముందు దించుకునేది, ఈ కొనుగోలు కేంద్రాల నుంచి పోయిన బండ్లు 2 రోజులు 3 రోజులు ఆపుతా ఉండేది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. అసలు రైతుకి మిల్లర్కి సంబంధం లేకుండా, మిల్లర్తో రైతు మాట్లాడే పరిస్థితి లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల నుంచి లారీ బస్తాలతో వస్తే అవి లోడ్ చేసి పంపిస్తే ఇంకా అక్కడ ట్రక్ షీట్ అయిపోయిందంటే ఏ మిల్లుకి పోతుందో కూడా తెలియని పరిస్థితి వచ్చింది ఎవరికి, రైతుకి. అదేవిధంగా ట్రక్ షీట్ అయిపోగానే 24 గంటల్లో డబ్బులు పడిపోవటం కానీ, అది నేరుగా ఇంతకుముందు ఎట్ట జరుగుతున్నది మాకు తెలియదు, అది మిల్లర్ వేసేవాడా లేకుంటే ఇంకెవరు వేసారో తెలియదు. ఇప్పుడు నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా గవర్నమెంటే 24 గంటల లోపల రైతుల అకౌంట్లు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్కి అందరికీ దాదాపుగా 24 గంటలు 48 గంటల లోపల మొత్తం అందరికీ అమౌంట్లు వచ్చాయి. కొంతమంది చెప్పడం ఏంటంటే అమాలీ ఛార్జెస్ కూడా 1 వారం 10 రోజుల లోపలనే మాకు అమాలీ ఛార్జెస్ కూడా వచ్చాయని చెప్తా ఉన్నారు చాలామంది రైతులు. ఈ విధంగా జరిగేదానికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చాలా కృషి చేశారు. ఒక 2 నెలల నుంచి మిగతా వర్క్ ఏం చేస్తున్నారు కానీ రైతులు ఇబ్బంది పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి మంచి ఇదిగా కృషి చేసి చాలా మేలు చేశారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ డిఎం గారు కూడా వాళ్ళు చాలా కృషి చేసి బాగా సర్వీస్ చేసి రైతులు మన్ననలు పొందారు. రబీ సీజన్లో మేము ఫిబ్రవరి 5 నుంచి ఎమ్మెల్యే గారు అయితే మేము పోయిన వెంటనే మాకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామంటే ఫోన్ చేసి ఇమీడియట్గా జేసీ గారికి కానీ కలెక్టర్ గారు కానీ కనీసం 10 నిమిషాలు మాట్లాడి మా రైతులు కోవిడ్ నియోజకవర్గం ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అదేవిధంగా మేము ఆ రోజు చాలా ఇబ్బంది పడుతుంటే విజయవాడ వెళ్ళాం సేనన్నా మేము పోతే అప్పుడు కూడా ఆ రోజు కూడా ఆ మంచి బిజీలో ఉన్నా కూడా
మళ్ళీ జేసీ గారు ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా మాకు ఇక్కడ ఇతర జిల్లాల నుంచి లారీలు పెడితే మా రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి మాట్లాడిన తర్వాత ఇతర జిల్లాల నుంచి బాపట్ల వీళ్ళు బాపట్ల ఒంగోలు జిల్లా నుంచి వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చాలా స్పీడ్గా రైతులు చాలా స్పందించారు. ప్రతిరోజు లారీ పోవడం అదే లారీ మళ్ళీ తెల్లలోకి వచ్చేసింది. వాళ్ళు బాగా సహకరించారు. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో ఫోన్ ఎంత స్పందిస్తే అంత విధంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. ఒకరోజు పోయి మాకు ఈ విధంగా లారీలు కొత్తగా ఉన్నాయని చెప్తే ఇమీడియట్గా జేసీ గారు ఫోన్ చేసి విడల వాళ్ళకి ఏదో ఇబ్బందిగా లారీలు పెట్టమంటే ఇమీడియట్గా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి లారీలు ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. గతంలో రైతులకి డబ్బులు వచ్చే బ్యాంకు చుట్టూ తిరిగి పడేలా చూసుకుని ఇప్పుడైతే పడిన 24 గంటల్లోనే 24 గంటలు కొద్దిగా అటు ఇటుగా ఒకరోజు లేట్ అయ్యింది. కొంతమంది ప్రతి ఒక్కరికి పడిపోయినాయి. ఇప్పుడు ఇంకో విషయం, గతంలో నేను దూరాను సీఎంఆర్కి, ఈ రోజుకి నాకు అమ్మాయి డబ్బులు మళ్ళా ఇప్పుడు ఇమీడియట్గా పడిపోతున్నాయి. వారం 10 రోజులు పడతామని అందరికి పడతా వస్తున్నాయి. అది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యే గారి కృషితో ప్రతి రైతుకి అమ్మాయి డబ్బులు అయితేమి ఒడ్డు కొద్ది ధాన్యం డబ్బులు అయితేమి తొందరగా పడిపోయింది. ఇవాళ ఇప్పుడు ఇందాక బ్యాంకుకి పోయించా సందులారు బ్యాంకులో వడ్ల డబ్బుకి. గతంలో అసలు ఖాళీగా ఉండేది. మా ఎమ్మెల్యే గారికి కృషి చేయడానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఫిబ్రవరి 4వ తేదీన కొడలూరు మండల రైతులు పిడలూరు మండలంలో చౌక జిల్లాకు చెందిన రైతులు కలిసి కొడవూరు ఎంఆర్ఓని కలిసి ఒక చిన్న ప్రదర్శన చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని, విస్తృతంగా ధాన్యం రైతుల దగ్గర కొనుగోలు చేయాలని వారు చేశారు. అదే రోజు మేము జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ని కలిసి జరగబోయే ఉపద్రవం, రైతులు చాలా నష్టపోతున్నారు, నష్టపోయే పరిస్థితి ఉంది, అందుకని వెంటనే ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలని జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారిని కోరాం. ఇది తెల్లారి అన్ని పత్రికల్లో వచ్చింది. ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మమ్మల్ని అడిగి మీరు వచ్చి మాతో మాట్లాడని చెప్పి మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. మేము అంత ముందుగా మార్చి 10వ తేదీ నాటికి మాకు కోతలకు వచ్చేది. ఫిబ్రవరి 4వ తేదీ నాటికి మేము పోయేదానికి కారణం ఏంటంటే గూడూరు తిరుపతి జిల్లాల ముందు కోతలకు వచ్చినాయి. మనకన్నా గూడూరు నాయుడుపేటపల్లిలో సూళ్ళూరుపేటపల్లిలో మనకన్నా ముందు కోతలకు వచ్చినాయి. అక్కడ బీపీటీలు 16,000 వచ్చారు పుట్టి. అసలు అక్కడ రైతులు మాకు వార్తలు చెప్తుంటే కంగుదన్నాం మేము అందరం. రోజువారీ మన పరిస్థితి కూడా ఇదే కదండి. దాంట్లో ఈ కుండ రైతులు అక్కడ ఏ రకం కొలుస్తున్నారో తెలుసుకొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు వస్తుందని భావించాం. అదే ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి అడిగినప్పుడు చెప్పాం, ఈ సంవత్సరం చాలా ఇబ్బంది జరగబోతుందమ్మా, అందుకని మీరు రైతులను బయట వేయాలనే మేము ఎమ్మెల్యే గారిని అడిగాం. ఫిబ్రవరి 5వ తేదీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు పిలిపించింది, మేము పోయింది. అప్పుడే మా సమక్షంలోనే జేసీ గారికి ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు విషయం మీతో మాట్లాడాలి సార్, రేపు వచ్చి కలుస్తామని అడిగారు ఎమ్మెల్యే గారు. జేసీ గారు 6వ తేదీ రమ్మన్నారు. ఆ రోజు మొదలుపెట్టిన ప్రయత్నం ఎమ్మెల్యే గారు పట్టు వదలకుండా కరెక్ట్గా ఒక వారం 10 రోజుల లోపలనే సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి సివిల్ సప్లైస్ మినిస్టర్ నెల్లూరు కూడా తీసుకొచ్చి నెల్లూరు జిల్లా పరిస్థితి వివరించి రైతులను బయటేసేదానికి తీవ్రమైన కృషి చేశారు. కాబట్టే ఈరోజు చాలామంది రైతులు 18,000 నుంచి 19,000 రైతులు గిట్టుబాటు అయింది. అట్లా గిట్టుబాటు అయింది కాబట్టే కొంచెం ఆందోళన తగ్గింది, నష్టం తగ్గింది. పోయిన సంవత్సరంతో పోల్చుకుని నష్టం తగ్గింది. దీంట్లో ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధికారులతో జిల్లా అధికారులతో రైతుల తరఫున మాట్లాడి రైతులను బయటేసేందుకు తీవ్ర కృషి చేశారు. గతంలో పరిస్థితి ఏంటంటే 2021 మార్చిలో మేము ధాన్యం సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చాం. 21 మార్చిలో ఇచ్చిన వాటికి జూన్ ఆఖరి దాకా మాకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వం జూన్ ఆఖరిలో మాకు ఇంకా వేరే దారి లేక కలెక్టరేట్ ముందు గ్రీవెన్స్లో దాదాపు 200 కోటలూరు మండలం నుంచి కోవూరు మండలం నుంచి కూడా 200-300 మంది రైతులు పోయి కలెక్టరేట్లో ధర్నా చేసాం. కలెక్టరేట్ ముందు అప్పుడు ధర్నా చేస్తే కానీ తర్వాత ఒక 15 రోజులకి కొంతమందికి వేశారు, తర్వాత 15 రోజులకి ఇంకొంతమందికి వేశారు. ఆఖరికి 6 నెలలకు కానీ పూర్తిగా రైతులకు వేయలే.
కానీ ఈ సంవత్సరం పరిస్థితి కాదు. ఈ సంవత్సరం రైతుకి ఈకేవైసీ షెడ్యూల్ చేసి ఉంటే, రైతు ఆధార్ అకౌంట్ కరెక్ట్గా ఉంటే రక్షీట్ కొట్టిన 24 గంటల లోపల అందరికీ డబ్బులు పడిపోయింది. అది నేను చెప్పేది కాదు. ఏ రైతునైనా మీరు కలిసి అడిగితే ఏ రైతునే సంతోషంగా చెప్తారు. షుగర్లెస్ ధాన్యం ఈ సంవత్సరం 20,000 వరకు 20,000 21,000 వరకు అమ్మారు. అయినా కూడా రైతులు దళారుల ద్వారా రైస్ మిల్లర్కి ఇవ్వకుండా ఈ తెల్లారి వచ్చేస్తేనే ఈ 19,000 చిల్లర గిట్టుబాటు అవుతుందని తెలిసి కూడా ఎవరికో డాలర్కి ఇచ్చి రైస్ మిల్లర్కి ఇచ్చి వాళ్ళు ఇప్పుడు నెలకు 2 నెలలకి ఇస్తారు, ధర కూడా ముందు చెప్పరని షుగర్లెస్ రోడ్లు కూడా చివరి దశలో డబ్బులు రెగ్యులర్గా వచ్చేసిన తర్వాత షుగర్లెస్ రోడ్లు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికే కొలిచారు. కొలిచి చాలా సంతోషంగా చెప్పారు నాకు. అన్నా డాలర్కి ఇచ్చున్నాము, ఎప్పుడు డబ్బులు ఇస్తారు తెలియదు, రేటు కూడా ఖచ్చితంగా ఎంత చెప్పలేదు, నలుగురితో పాటే కదా అని అన్నారు. కానీ డాలర్ లేట్ అయిన దానివల్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇచ్చామన్నా, తెల్లారే డబ్బులు పడిపోయినాయి, మాకు 19,000 పైన గిట్టుబాటు అయిందని ఖర్చులు పోను అని చాలా సంతోషంగా చెప్పారు నాకు. గతానికి ఇప్పటికి తేడా. దానికి కారణం ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే గారు తీవ్రమైన కృషి చేయడం దానికి తోడ్పడింది. ఎమ్మెల్యే గారి తీవ్రమైన కృషి మనం చూసింది చెప్తున్నాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 80,000 టన్నులు ఖరీఫ్ రబీ కలిసి కొలిచారు. ఇప్పటికి ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 37,620 టన్నులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ఇప్పటికి ఇచ్చారు. అంటే జిల్లాలో 80,000 టన్నులు కొలిస్తే ఇంచుమించు మనం 37,000 టన్నులు మన నియోజకవర్గం నుంచి కొలిస్తే 45% పైన మనం కోవూరు నియోజకవర్గం నుంచి కొలిచారు. అది కూడా మనకుండే డ్రాబ్యాక్ ఏంటంటే ఇందుకూరుపేట మండలంలో వరి పండించే పొలం చాలా తక్కువ. అందుకని ఇందుకూరుపేట మండలంలో ధాన్యం కొలిచింది కూడా 2,500 టన్నులే కొలిచారు. పొలం తక్కువ కాబట్టి చేపల గుంటలు, రైలు గుంటలు, మెట్ట సేద్యాలు, తోట సేద్యాలు ఎక్కువ కాబట్టి ఇందుకూరుపేట మండలంలో తక్కువ టన్నులు కొలిచారు. ఆ తర్వాత బిచ్చిలో కూడా 4,375 టన్నులు కొలిచారు. పిడవలూరు 11,244 టన్నులు, పొడవలూరు 8,595 టన్నులు, కోవూరు 10,874 టన్నులు కలిసి 37,620 టన్నులు కొంచెం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా. ఇది కూడా బీపీటీలు మాత్రం ఎక్కువ మంది రైతులకు వచ్చారు. షుగర్లెస్ కేఎన్ఎం బయట కొంచెం ఎక్కువ రేటు ఉంది కాబట్టి బీపీటీల కన్నా బీపీటీల రైతులు మా ఊళ్ళో అయితే బీపీటీ రకం వేసిన రైతులు 80% ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా ఇచ్చారు ఇబ్బంది లేకుండా. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం ఒడ్లు కొనుగోలు ఒడ్లు అమ్మేదానికి. తర్వాత ఎమ్మెల్యే గారు జిల్లాధికారులతో మాట్లాడి ఒంగోలు బాపట్ల మిల్లర్లను తీసుకొచ్చిన తర్వాత చాలా సాఫీగా రేపు వరకు కోసం మనకు చెప్తే రేపు రాత్రికి రాత్రి పెట్టేసాము. ఒక్కరోజు కూడా లేట్ లేకుండా. ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇబ్బంది ఏం పడ్డామంటే అంతా ఒకసారి ఉరికోతలకు వచ్చి ముఠా కూలీలు దొరకలే. షుగర్లెస్, బీపీటీ, కేఎన్ఎం అన్నీ ఒకేసారి ఉరికోతకు వచ్చి అంతా మార్చి 10 నుంచి మార్చి ఆఖరి ఉరికోతలు అయిపోయింది. ముఠా కూలీలు చాలా ఇబ్బంది పడ్డాం. వాళ్ళు ఎంత పని చేసినా కూడా వాళ్ళకి కొన్ని పని వెళ్తుంది. అందుకని బయట వాళ్ళ నుంచి మాట్లాడుకుని కూడా చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో దాన్ని కూడా మేము సెటిల్ చేసుకుని ఆలోచన చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఇంత ఎక్కువ స్థాయిలో మన నియోజకవర్గంలో మా మండలాల్లో కొలిపించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మండల రైతుల తరఫున, నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. ఈ సంవత్సరం మాకు ధాన్యం కొనుగోలు బాగా జరిగింది. కానీ ఇంకో అనుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మామూలుగా పాత రోజులంతా ఎక్కువ మనకు ఎమ్మెల్యేలు గారు మామూలుగా మన జెంట్స్ ఉంటుండేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ సెన్స్లో మన ఎమ్మెల్యే గారు మన లేడీ గారు వచ్చారు. వాళ్ళు మామూలుగా ఈ వ్యవసాయాల గురించి కానీ వీటి గురించి కానీ పెద్ద అవగాహన ఉందని చెప్పి మేము తొలుసులు అయితే మేము అనుకున్నాము. ఇక అయితే కానీ ఈ దఫా మనకు ఈ మేడం గారు మనకు ఇప్పుడైతే మనకి రైతులకి అనుకూలంగా సంతోషపరంగా మనకు ఊళ్ళు కొలవడం అయితే డబ్బులు పడితే బ్రహ్మాండంగా జరిగింది. ఇదే విధంగా ఈ 5 సంవత్సరాలు మాకు రైతుల పక్కన నుండి అదే విధంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు.